నెల్లూరులో గణేష్ నిమజ్జనోత్సవాలకు అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించింది. గణేష్ ఘాట్ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఏడాది గణేష్ నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాతావరణం లేదా ఇతర అవాంతరాలు ఎదురైతే చిన్న విగ్రహాలను గణేష్ ఘాట్ లో, పెద్ద విగ్రహాలను పెన్నా నదిలో నిమజ్జనం చేసేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. గణేష్ ఘాట్, ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. అది కార్పొరేషన్ తొందరలోనే వినాయక చవితి పర్వదినం వస్తుంది. వినాయక చవితి అంటే భారతదేశంలోనే గొప్ప పండుగ. జాతీయ స్థాయిలో ఎక్కడికక్కడ వాడవాడల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎక్కడికక్కడ గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఆ యొక్క నిమజ్జన కార్యక్రమం, గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాల మీద, అధికార యంత్రాంగం మీద, స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఉంది. అందుకే నెల్లూరులో గత అనేక సంవత్సరాలుగా, దాదాపు నాకు తెలిసి 30 సంవత్సరాలుగా ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. గత 4-5 ఏళ్లుగా 1-2 చోట్ల అటు గణేష్ ఘాట్లో కావచ్చు, పెన్నా బ్యారేజీలో కావచ్చు నిమజ్జనం చేసుకుంటూ ఉన్నాం. గణేష్ ఘాట్లో జరిగే ఈ యొక్క వినాయక నిమజ్జనం రంగ వైభవంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఏర్పడి ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాగుతూ వచ్చింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా నిర్వహించాలని చెప్పని, అందులో ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఈ యొక్క గణేష్ ఘాట్లో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని పరిష్కారం చేసేదానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గణేష్ ఉత్సవ కమిటీ అధికారులతో కలిసి ప్రత్యేకంగా రావటం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనకు ఉండే ఇబ్బంది ఏమిటంటే, ప్రతి సంవత్సరం వచ్చే అంతో ఇంతో కాస్తాకొస్తే ఇబ్బంది ఏమిటంటే, విగ్రహాలు పూర్తిగా కొన్ని విగ్రహాలు మునగలేని పరిస్థితి. ఈసారి అలా పునరావృతం కాకూడదని ముందుగానే చర్యలు చేపట్టాం. పూర్తి స్థాయిలో విగ్రహాలు మునిగే విధంగా ఆ యొక్క స్వర్ణాల చెరువులో, ఏదైతే ఈ యొక్క నెల్లూరు చెరువులో ప్రత్యేకంగా ఆ యొక్క నీటి సామర్థ్యం ఉండే విధంగా ఏం ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారుల్ని, నోడాధికారుల్ని, కార్పొరేషన్ అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ మాకన్నిటికీ సహకారంగా మెగా కన్స్ట్రక్షన్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకు అన్నిటికీ అండగా సహకారంగా నిలుస్తూ ఉన్నారు. ఈ రోజే గుర్రపు డెక్క తీయించే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే గుర్రపు డెక్క తొలగిస్తే కానీ ఆ యొక్క పూడికి తీత ఏ మేరకు తీయగలుగుతారు, ఎంతవరకు తీయగలుగుతారు అన్న స్వచ్ఛత వస్తుంది. 2 రోజుల్లోనే ఆ స్వచ్ఛత వచ్చిన తర్వాత, ఆ గుర్రపు డెక్క తీసిన తర్వాత ఆ పూడికి తీసేదానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. దేవుడి దయతో అన్ని సక్రమంగా జరిగి ఆ పూడికి తీత పూర్తిగా జరిగినట్లయితే ప్రత్యేకంగా ఇక్కడే చిన్న పెద్ద విగ్రహాల నిమజ్జనం ఉంటుంది. అలా కాకుండా ఏదైనా అవాంతరం ఏర్పడి కింద స్థాయిలో, పూర్తి స్థాయిలో ఏదైతే పూడికి తీత తెలియని పరిస్థితి ఉన్నప్పుడు గుర్రపు డెక్క తొలగించి ఆ యొక్క మోటార్ బోట్ల ద్వారా కూడా ఇక్కడే పెద్ద విగ్రహాలని నిమజ్జనం చేయాలని చూస్తున్నాం. దానికి కూడా వారు చెప్పినటువంటి మాట, గుర్రపు డెక్క తీస్తేనే సాధ్యాలు మేము చెప్పగలుగుతామని చెప్పారు. ఒకవేళ అది కూడా కాకుంటే చిట్ట ప్రయత్నంగా అందరం వస్తుందని చెప్పి నేను అనుకోవటం లేదు. గణేశుడి ఆశీస్సులతో, దేవుడి దయతో అందరం కలిసికట్టుగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రయత్నాలు చేస్తే అన్ని సక్రమంగా సాధ్యంగా అవుతాయన్న నమ్మకం నాకుంది. అలా కానప్పుడు ఏదైనా సరే అవాంతరం ఏర్పడినప్పుడు ఆఖరి ప్రయత్నం కింద చిన్న విగ్రహాలు గణేష్ ఘాట్లో, పెద్ద విగ్రహాలు ఆ యొక్క పెన్నా బ్యారేజీలో చేసే విధంగా అటు మంత్రి పొంగూరు నారాయణ గారితో, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి రామనాయుడు గారితో, పార్లమెంట్ సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో సమన్వయం చేసుకొని ముందుకు సాగుతాం. ప్రత్యేకంగా ఈ గుర్రపు డెక్కకు కానీ, ఈ పూడికి తీతలకు కానీ ఎంత నిధులు ఖర్చు అయినా పర్వాలేదు, నోడా నుంచి నేను అందిస్తాను అని ముందుకు వచ్చిన దానికి గణేష్ ఉత్సవ కమిటీ పక్షాన, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, గణేష్ భక్తుల పక్షాన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీనికి గుర్రపు డెక్క తీసేదానికి కానీ, ఇసుక బస్తాలు పూడికి నుడాను పెట్టుకోమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. తప్పకుండా ఆయన కోఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఒక గణేష్ ఘాట్ పెట్టడం, ఎన్టీఆర్ నక్లెస్ రోడ్ని ఒక భాగమైనటువంటి దీన్ని ఎన్టీఆర్ నక్లెస్ రోడ్ని, గణేష్ ఘాట్ని
ఇట్లా శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని రెండింటి సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో అనుకున్న నిధులు ఇస్తే ఇది నిజంగా శ్రీధర్ రెడ్డి అదృష్టం. ఇది హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుని మించిపోయేటటువంటి అంత బ్రహ్మాండంగా వస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అప్పుడు గణేష్ కమిటీ వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఏం కావాలో కూడా అన్నీ కూడా దీంట్లో ఏర్పడతాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా గతంలో నేను ఫస్ట్ నుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఆనాడు నారాయణ గారి సహకారంతో దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ఎమ్మెల్యే గారు ఇటు గణేష్ ఉత్సవ కమిటీతో ఇక్కడ విగ్రహాలు నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్ది దీన్ని బ్రహ్మాండంగా చేసే శక్తి నా సోదరుడు శ్రీధర్ రెడ్డి గారికి ఉంది, గణేష్ సమితికి ఉంది. ఫ్యూచర్లో శ్రీధర్ రెడ్డి గారు నేను నుడా చైర్మన్ ఉన్నంత వరకు అదే మా శ్రీధర్ రెడ్డి గారు ఏమి చెబితే అది చేసేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.